హాయ్ నువ్వు ఈరోజు పెనుకొండ దగ్గరికి వచ్చినా పెనుకొండకి ఏం పని అంటారా? ఇక్కడ దర్గా కోట్లు అంతా ఏమో ఉండా చూసుకోమదాం ఒకసారి అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నా. మదనపల్లి నుంచి 150 కిలోమీటర్లు మళ్ళీ కష్టపడి వచ్చినాంనా. ఇష్టపడి లైక్ వేయండి. అట్లే నాది చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోతాను నువ్వు. అట్లే వీడియో వస్తే ఒక లైక్ కూడా వేసుకోండి, ఎక్కువ మంది షేర్ చేయండి. ఎందుకు నా ఆలస్యము వీడియోలోకి వెళ్ళిపోదాంనా. పెనుకొండ ఆర్చ్ దర్గా అర్జీ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా రిచ్గా. ఇంకా లోపలికి పోయేదని ఆలస్యము. దర్గా దగ్గరికి వెళ్ళిపోదాం నువ్వు. పెనుకొండ బాబా ఫకరుద్దీన్ గారు మంచి వైద్యులు అంటున్నాయి ఇల్లు. ముందు దర్గా ముందరకైతే వచ్చేస్తామే. ఉరుసు జరిగింది నువ్వు. మేము ఉరుసుకు పోలా, మళ్ళీ వచ్చినాము. అంతా అంగిళ్ళు కొన్ని ఉండే అంతా కట్లు గిట్లు వేసి అంతా డెకరేషన్ చేసినట్లున్నారు. చాలా పెద్ద దర్గానా ఏమన్నా కానీ ఏంటి లోపలికి పోతా ఉంటాం నా చిన్నగా. పోయిన గమ్మున ఉంటామా, ఏదో చూసుకుంటా చేసుకుంటా పోలే కదా అనేసి చూస్తున్నా. షాపింగ్ గీపింగ్లు భలే ఉండవు. మేమైతే షాపింగ్లు ఏం చేయలే, చిన్నగా అయితే పోతా ఉంటాము వీడియో తీసుకుంటా. ఏమంటే ఏముందో దర్గా ఫుల్ జలుబు అయితే చేసిందా నాకే. మాట్లాడితే జలుబు భలే చేస్తుందో నాకే. ఏంది నా స్వామి చలి చంపేస్తుంది నా పా. ఏందో నా ఏమేమో ఉండే అంతా మనకేం తెలియదు. ఎందుకంటే బూందీ గింది తీసుకొని ఫాతిహాకి టెంకాయలు తీసుకొని అన్న దగ్గర రిచ్గా అయితే లోపలికి పోతిన్నా. టెంకాయ ఇంకా కొడితే నువ్వు ఏందో స్తంభం కూడా ఉన్నా పనుకొని ఉండే పాపమా. ఏం స్తంభమో తెలియదా. ఎందుకట్లా వేళకు జెండా మాను ఒకటి కనపడా. జెండా మాన దగ్గర వేసి చిన్నగా చూసేందుకు పీర్లు ఉండేనా. పీర్లకంతా వీడియో తీసుకొని నా చిన్నగా పక్కనే వెంటనే కొట్టాల్సింది టెంకాయ. మాకు తెలియదా దోపల వేళకు మళ్ళా తరిమిరే. ఆడు చూడన్నా అదే నా మిస్వాక్ చెట్టేమో నువ్వు. మేము మజార్లు చాలా ఉండేనా. అయిన మజార్లు అంతా ఉన్నాయి అంతా. అవి ఏమేమో ఎవరెవరివో తెలియదు. నాకు తెలిసి ముందు ఆడున్న వీళ్ళు ఏమనుకుంటాడన్నా వాళ్ళ నేను అది కరెక్ట్గా తెలియదు నువ్వు. నేనంటే మసీదు కూడా ఉన్నా చిన్నది. దాంట్లో ఇప్పుడు నమాజ్ గిమాజ్ ఏం చదివిస్తానంటే తెలియదు. తిరిగినప్పుడు ఎందుకు వీడియో తీసిండేది అంటారా? అది ఉద్దేశం ఒకటేనా, అన్నోళ్ళు చూడండి ఆ ప్లేస్ని ఎప్పుడన్నా పోయినప్పుడు చూసినట్లుంటుంది అన్నోళ్ళు అక్కోళ్ళు అని చెప్పేసి ఒక ఉద్దేశం అంతేనా. నాకు ఎక్కడన్నా వెళ్ళిపోతా నువ్వు. గుళ్ళోకి వెళ్ళిపోతా, దర్గా అంటే దర్గాలోకి వెళ్ళిపోతా, చర్చ్ అంటే చర్చిలోకి వెళ్ళిపోతా. మనకు అంతంతా సెంటిమెంట్లు ఏం లేదు నువ్వు. ఎడన్నా పోని మనకు తెలిసినట్టు చెప్తాము. అన్నోళ్ళు చూన్ని తిలకిచ్చని అని చెప్పేసి ఒక ఆలోచన అంతేనా. మనది వేరేది ఏదేం లే. చూడండి ఎన్ని మజాలు ఉన్నాయి నువ్వు. అట్లా తిరిగి లాస్ట్కి అయితే పోదాంరా లోపలికి. ఎంచేపులు ఈ పక్క తిరుక్కుంటానేది అని చెప్పి పోతా ఉన్నాం నా చిన్నగా. అది చూడండి మళ్ళీ చెట్టు మిస్వాక్ది. అయితే లోపలికి పోతే నా అందరికి అడిగితే ఏమన్నా వీడియో తీసుకోవచ్చా అని. బయట కూడా మజార్లు ఉండే నువ్వు. తీసుకోవచ్చా పుష్కలంగా తీసుకోండి అని చెప్పా. సరే నా స్వామి అది కూడా నాకు కూడా కావాల్సిందే. మదనపల్లి నుంచి ఎగేసుకొని వచ్చినాము పరిగెత్తుకుంటా అని చెప్పి పక్కీర్లు కూర్చోంటారు నా పాపమ్మ. దన్ పట్టు అనుకుంటా. అట్లా తిరిగి అయితే లోపలికి అయితే వస్తుంది నువ్వు. చూడండి అదే బాబా ఫకరుద్దీన్ గారి సమాధి. చూడండి ఏముందో చాలా పెద్ద సమాధినా. హైట్ ఫుల్ హైట్. నేను కూడా చిన్నగా తిరిగి పెయింట్ కొట్టింటాను గుడ్డలు కట్ట తగిలించుకుంటే రిచ్గా. చూడండి చిన్నగా తిరిగిన పూలు గీలు తీసుకొని చెట్టునా అట్లా చేసుకొని ఫాతిహా గీత చేసుకొని వాటి నుంచి చిన్నగా బయలుదేరిపోదాము అనేసి వీడియో తీసుకుంటా ఉంటున్నావు. నేను జనాలు మాత్రం ఫుల్గా వచ్చినారు నువ్వు. ఈడింగ్ ఒకటి ఉంది నా స్పెషాలిటీ. ఆడవాళ్ళు అక్కోళ్ళు ఎవరు లోపల వేయడానికి లేదంట, బయట నుంచి చూడాలంటే. అది ఎందుకు అని అడిగితే ఆ బాబా ఫకరుద్దీన్ గారికి పోకూడదు అని చెప్పినా అంతే. చూడండి కిరీటం కూడా కనపడినా ఏందో. అది ఎవరిదో తెలియలా. ఎవరిదో అది ఎందుకు పెడతారా వాళ్ళదే అనుకుంటారా. చూడన్నా మరో మంచి వీడియోతో మీ ముందరకు వస్తుందా. నమస్కారం నువ్వు.